వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती నిక్షేసజాడ్యాపహ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి పరిస్థితి చూద్దాం. ఈ వృషభ రాశి వచ్చేప్పటికల్లా సరిగా చెప్పాలి అంటే గురువు బాగాలేడు, శని బాగున్నాడు, బుధుడు రవి బాగున్నారు. అన్ని రకాల ఆల్రౌండ్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విదేశీయానం, విదేశ వ్యాపారాలు, మరి వ్యవసాయదారులకు కానీ అన్ని విధాలు కూడా వ్యాపారాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత శుక్రుడు బాగాలేడు ఈ రాశికి, ఈ మిథున రాశికి శుక్రుడు బాగుండకపోవటం, మరి భృగు షట్క దోషం అంటారు. శుక్రుడు ఆరింట ఉండకూడదు. కానీ అన్నిటినీ మించి ఆల్రౌండర్ శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. ఈ శని వల్ల మంచి లాభదాయకంగా ఉన్నది. కానీ చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి రాహువు, మరి 4వ ఉన్నటువంటి కేతువు, ఈ గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఏ రకమైన నష్టాలు వస్తాయో చెప్పలేము. అప్పు తీసుకొని ఎగ్గొట్టచ్చు. మీరు మీ వస్తువు అంటే కొన్ని కిరాణా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఈ వర్షాకాలం రావటాన, నెమ్ము పీల్చుకొని ఉండటాన కూర్చటం, చెదరబడటం, పురుగులు చేరటం, ఇట్లాంటి వాటి వల్ల నష్టమే కదా. ఎంత ఎండబోతామంటే కూడా ఎండ లేదు, లోపల చల్లటి గాలి. దీనివల్ల తినుబండారమైన ఆహార ధాన్యాలు మొత్తం పుచ్చిపోయి ఇబ్బందులు రావచ్చు. వ్యాపారం ఉన్నా కూడా లాభం కష్టంగా ఉంటుంది. మరి ఈ బాధల నుంచి బయటపడాలి. ఇట్లా బయటపడాలి అంటే ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పబోయేది ఏమిటంటే వివాహం వల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. మరి ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే వివాహం కావాలి, ఎన్నాళ్ళ నుంచో వివాహం కాలేదు, పిల్ల దొరకటం లేదు అనుకుంటే ఏదో చేసే చోట, ఎరుగున్న చోట ఓ పిల్ల తయారవుతుంది. ఆ పిల్లకి మంచిగా మాట్లాడుతుంది, ఎంతో మంచిదానిలా కనబడుతుంది, నీ మేలు గోరేదానిలా కనబడుతుంది. బా, నా జీవితంలో ఇట్లాంటి పిల్లని చూడలేదు, బాగా అందంగా ఉంది, చాలా బాగుంది, బాగా మాట్లాడుతుంది, కుటుంబ వ్యవస్థని గురించి చెబుతుంది, మా అమ్మని నాయన్ని అందరినీ బాగా చూసిస్తుంది, ఈ పిల్లని తీసుకుందాం అని కాస్త ఆలోచించి 2-3 నెలలు గడుస్తుంది. ఈ 2 నెలల నుంచి ఆలోచించి లోపల ఆలోచన చేసుకుందాం వీడికి, చేసుకుందాం ఆమెకి, లోపల మనస్సులో ఉద్దేశాలు కలిగి చివరికి వచ్చేవాడికి ఈ నెలలో బయటపడతారు. నేను చేసుకుందాం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు,
ఇది పరిస్థితి. ఇట్లాంటి ఆలోచనలో మనుషులకి ఇక రాత్రి మగలు నిద్ర పట్టదు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే పరిస్థితి వస్తుంది. మరి కుజుడు సప్తమంలో ఉండటం, శుక్రుడు 6 ఉండటం చాలా పెద్ద దోషం. ఎట్లా ఉంటుందంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే. ఆ పిల్లల్ని నమ్మి పెద్దవాళ్ళు నాయన కుటుంబ వ్యవస్థ జాగ్రత్తగా చూడాలి, కులం కావాలి, గుణం కావాలి, బుద్ధి కావాలి, విద్య కావాలి, మరి కుటుంబాన్ని మొత్తాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకునే పిల్ల కావాలి, మేము పెద్దవాళ్ళు చేసిన నిర్ణయం చేస్తే చేసుకోవటం మంచిదిరా అంటే ఇవన్నీ కాదయా, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నాకు నచ్చని పిల్లని ఏ పిల్లలు తెచ్చి చేసుకోమంటే నేనేం చేసుకుంటా అని చెప్పు. అట్లా కాదయ్యా అంటే కాదు, మీరు లేకపోతే నేను చేసుకుంటా, నన్ను చేసుకోకుండా ఆపితే చస్తా. ఇట్లాంటి పరిస్థితులు రావటానికి బాగా అవకాశం ఉంది. మరి చేసుకున్న దాకా పిల్లి, చేసుకున్న తర్వాత పులి అవుతుంది. పిల్లికి భయం ఎక్కువ. పెళ్లి స్వభావం ఎట్లా ఉంటుందని కళ్ళు మూసుకొని తాగుతుండే పాలు. అంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటుందిట. ఎంతమంది చూసినా సరే దొంగలాగా వచ్చి శబ్దం లేకుండా వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆ పిల్ల నేచరు విచారించకుండా ఆమె చెప్పిందే నిజం, నేను అనుకున్నదే నిజం, మేమిద్దరం అనుకున్నదే మంచిది, మేము అనుకున్నదే బాగుంటుంది అనుకొని విచారణ లేకుండా చేసుకొని పెళ్ళి కాక మునుపు కంటే పెళ్ళి అయిన తర్వాత మరి పులి నొట్టో తలకాయ పెట్టిన పరిస్థితి. అది కాపురం చేయదు, ఇంట్లో ఉండదు, చాలా ఇబ్బంది పెడుతుంది. మరి అందరినీ పోలీస్ స్టేషన్ పాలు చేస్తుంది, చాలా గందరగోళం అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తగా చూచి ఆలోచించి నలుగురిని విచారించి పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది. కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటే మీరు బాగుపడరు, మీ ఇంట్లో వాళ్ళని కూడా బాగుపడరు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచారం చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సరే సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడూ లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి, కార్లు ఇంజన్లు పాడైపోయి, కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడ్డవాడు ఉన్నారు. సరే నడిచిపోయేవాళ్ళ బతుకు చెప్పక్కర్లా. కూలి పను ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు.
వాళ్ళకి ఎవరు ఏం పెట్టారు, ఏం తిన్నావా, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతుంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం. ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కళ్ళు మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు, ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపట్టలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతి అయిన భార్య ఉంటుంది. ఇద్దరు చెరగలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు